మద్యం కుంభకోణం జరుగుతున్న సమయంలో మనకి ఏం జరుగుతుంది అనేది ఎవరికి ఏమీ తెలియదు. ఈ మద్యానికి సంబంధించి ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసేసి కల్తీ మద్యం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్ అనేది ఎక్కడా జరగలేదు. సో కేవలం క్యాష్ ద్వారానే మొత్తం పేమెంట్ అంతా జరగాలి అని చెప్పారు. సో ప్రతి చోట కూడా డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ చలామణి అవుతున్నా అక్కడ మాత్రం ఏపీలో ఎక్కడా కూడా ఈ మద్యానికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ అనేది జరగలేదు. అంటే దీని వెనక ఇంత కుంభకోణం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ పేమెంట్ కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి మనకు అందరికీ కూడా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇప్పటికీ కేసు నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కోటేశ్వరరావు గారు మీరేం చెప్తారు? ఓవరాల్గా డిజిటల్ పేమెంట్స్ లేదా ఆ లావాదేవీలకు సంబంధించి సిట్ కానీ లేకపోతే ఇతరత్ర అక్రమాలు జరిగినట్టుగా తగినటువంటి ఆధారాలు దొరుకుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఏమైనా దర్యాప్తు జరుగుతూ ఉంది కనుక ఆ దర్యాప్తు అంశాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత చేయొచ్చు. అయితే అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును తుడా వాహనాల్లో తరలించారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అది లిక్కర్కు సంబంధించినటువంటి సొమ్ము కావచ్చు, లేకపోయినట్లయితే పార్టీకి సంబంధించినటువంటి సొమ్ము కూడా కావచ్చు. ఎందుకంటే తుడా వాహనం అనేటువంటిది ఒక అధికారిక వాహనం కనుక బహుశా తనిఖీ సిబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఆ విధంగా చేసి ఉండొచ్చు అనేటువంటిది ఒకటి. రెండోది, ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా దొరికిపోవడం అనేటువంటిది ఆ వాహనాల యొక్క కదలికలు, రాకపోకల గురించి జనరల్ గా ప్రభుత్వ వాహనాలకు సంబంధించి లాగ్ బుక్ ఉంటది. ఏ రోజు ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేటువంటిది ఉంటది. మరి ఆ లాగ్ బుక్ లో ఉన్నటువంటి వివరాలు ఒక విధంగాను, లేదా ఆ వాహనం సంచరించినటువంటి హైవేలు కావచ్చు, లేదా టోల్ గేట్ల దగ్గర దొరికినటువంటి సమయం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు భిన్నంగా కనుక ఉన్నాయని చెప్తున్నారు కనుక అది కనుక ఉండేట్లయితే ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం దొరికిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఇంకా ఎక్కువ కాలం చేవిరెడ్డిని కానివ్వండి, లేకపోతే ఇతరులను కానివ్వండి, దర్యాప్తు పూర్తి కాలేదు అనేటువంటి పేరుతోటి మరి బెయిల్ రాకుండా నివారించడం అనేటువంటిది సాధ్యమవుతుందా అన్నది ప్రశ్న. నాకైతే వివిధ కేసులని పరిశీలించినప్పుడు, లేదా ఈ కేసును పరిశీలించినప్పుడు కోర్టు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సిట్ తరఫున సమర్పించినటువంటి ఆధారాలు కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వాటి ప్రకారం ఆయన్ని విడుదల చేస్తే కోర్టు కేసుకి బలహీనపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆధారంగానే ఆ విధమైనటువంటి తర్కమే బహుశా వినిపించుంటారని అనుకుంటున్నాను. మరి దాన్ని కోర్టు అంగీకరిస్తుందా లేదా అనేటువంటిది కోర్టు నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ కేసు అనేటువంటిది మొదట ప్రకటించినట్లుగా లేదా అందరూ భావించినట్టుగా తగినంత వేగంగా జరగటం లేదు అనేది మాత్రం ఒక అభిప్రాయం ఉంది. ఎందుకు అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ కనుక పెట్టేట్లయితే ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అందుకని సాధ్యమైన మేరకు బెయిల్ రాకుండా రిమాండ్ లోనే ఉంచడానికి గాను ఈ విధంగా సాగదీస్తున్నారనేటువంటి అభిప్రాయం జనంలో క్రమంగా కలుగుతూ ఉంది. అందువల్ల దానివల్ల ఏదో జరుగుతుందని కాదు, కానీ అటువంటి అభిప్రాయాన్ని ఎందుకు కలిగిస్తున్నారు అనేటువంటి ప్రశ్న